అందరికీ నమస్కారం. క్లాసిక్ మదర్స్ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మా పిల్లలు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి. సో పిల్లలందరూ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు. మరి మా పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూపిస్తాను. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుంటారు. తర్వాత హెల్తీ స్నాక్స్ ఏమైనా తిని స్టడీస్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ టైంలో హెల్తీ ఫుడ్ మాత్రమే ఇస్తాను. ఫస్ట్లీ ఎగ్జామ్స్ టైంలో టైం టేబుల్ ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని అన్ని సబ్జెక్ట్స్కి టైం అలోకేట్ చేసుకుంటాము. ఎగ్జామ్స్కి టైం టేబుల్ ఇచ్చినప్పుడు నుంచి ఇలా ప్లాన్ చేసుకొని చదవటం వల్ల ఎగ్జామ్స్కి ముందు స్ట్రెస్ ఉండదు. రివిజన్ చేస్తే చాలు, టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయొచ్చు. పిల్లలు చదువుతున్నప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కలిసి చదివితే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొంచెం సేపు చదివిన తర్వాత చిన్న బ్రేక్స్ తీసుకుంటాము. కంటిన్యూస్గా చదవటం వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ పోతుంది. చిన్న బ్రేక్స్ తర్వాత మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేస్తాం. ప్రిపరేషన్ తర్వాత రివిజన్ కంపల్సరీ. స్టడీస్ కంప్లీట్ అయ్యాక పిల్లలు బుక్స్ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే స్కూల్కి రెడీ అవుతారు. పేరెంట్స్గా మనం పిల్లల మీద ప్రెషర్ పెట్టకుండా కామ్గా సపోర్ట్ చేస్తే వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు. మరి మీ పిల్లలు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్.